ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 7వ తేదీ. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ షష్ఠి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 10:54 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0013. ఈరోజు 13వ రోజు. అర్జున విషాద యోగంలో 41వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు తాత్పర్యములు కూడా తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియా స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరా. శ్రీకృష్ణ, వంశమునందు అధర్మం పెరగటం వల్ల కులస్త్రీలు చెడిపోతారు. అట్టి కులస్త్రీలు చెడుట వలన వర్ణశంకరం ఏర్పడును. 42వ శ్లోకం. శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియా. ఆ విధంగా వర్ణశంకరము జరిగినప్పుడు ఆ కుటుంబం వారు మరియు కుటుంబాచారమును నష్టపరిచిన వారు ఈ ఇరువురికి నరకము ప్రాప్తించును. పితృదేవతలకు పిండోదకాలు ఇచ్చేవారు లేక ఆ కుటుంబములకు చెందిన పెద్దలు అధోలోకాల పాలవుతారు. 43వ శ్లోకం. దోషైరేతై కులఘ్నానాం వర్ణశంకరకారకై ఉత్సాజ్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వత. వంశాచారం నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు అన్నీయు శాశ్వతమైన జాతి ధర్మములు పూర్తిగా పాడైపోతాయి. 44వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనం చేయువారు శాశ్వతముగా నరకానికి పోవుదురని నేను వినియుంటిని. ఇప్పుడు 45వ శ్లోకం. అహోబత మహత్పాతం పాపం కర్తుం వ్యవసిత వ్యయం వయం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్యసుఖలోకేన లోభేన హంతుం స్వజనముద్యత. ఈ 45వ శ్లోకానికి తాత్పర్యం. మనము ఘోరమైన పాపాలు చేయుటకు సిద్ధపడుట ఎంత విచిత్రము. రాజ్యసుఖమును అనుభవించుట కోసం బంధువులను చంపుటకు సిద్ధమై మహాపాపము చేయుచున్నాము. ఇప్పుడు 46వ శ్లోకం. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపారాయణ ధార్తరాష్ట్రారణే హన్యుస్తం మే
క్షేమతరం భవేత్. 46వ శ్లోకానికి తాత్పర్యం: ఏ ఆయుధాలు లేని ప్రతీకారం చేయని వాడనైన నన్ను సాయుధులైన కౌరవులు రణరంగమునందు నన్ను వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. ఇప్పుడు సంజయ ఉవాచ. 47వ శ్లోకం. ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్న మానస. ఇక ఈ అర్జున విషాద యోగంలో చివరి శ్లోకం 47వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికే ధనుర్బాణములను క్రింద పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సుతో రథమునందు కూలబడిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. మరి రేపటి నుంచి మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని ప్రారంభించుకొని శ్లోకములు పాడుతూ వాటి తాత్పర్యములను తెలుసుకుంటూ ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.